కందిపప్పు చారు. అయితే ఎల్లిగడ్డలు లేవు కదా? అయ్యో లేవానే, అయిపోయినాయా? అయితే లేకుండా వరైతే రేపు కొనుకత్తా గాని ఇవాళ ఎక్కడో అయిపో. ఉల్లిగడ్డ ఎక్కతక్కేసి కళ్యామాకు ఎక్కతక్కేసి అయిపోకూడలా. ఎల్లిగడ్డ ఉంటే మంచిగా రుచి వస్తుందని. ఎట్లున్న కమ్మానే ఉంటదే పప్పు చారు అంటే. నువ్వు ఏది వేసినా వేయకుండా తింటావు. ఇంత పప్పాడ ఉడకబెట్టి సారెట్టిదే పోసినా కూడా తింటావు. సరే తీయత్తమ్మా, కోడలు వస్తాంది, నువ్వు వెనక ముందే చూసుకోకుండా మాట్లాడతావు. సరే గాని ఇక నేను పొలం కాడికి పోతాన్నా మరి. పో. బిడ్డ ఏం చేస్తాంది? ఏం లేదు, అట్టిగానే ఫోన్ ఒత్తుకుంటున్నది. సరే కూసుందురా అవ్వా, ఊకే ఫోన్ చూడద్దవ్వా, ఏ పెట్టు కడుపులో ఉన్న బిడ్డకు పడుతుంది. ఏం చేయాలే అమ్మా, మనసున పడతలేదు, బోరు కొడుతుంది. అయ్యో బోర్ ఎందుకు కొడుతుంది బిడ్డ? అట్లా బయట కూర్చుంటే అల్లోలు ఇల్లోలు కనబడరా? కనబడతారు గాని ఎందుకో ఆకలి అవుతుంది అమ్మా. అయ్యో బిడ్డ ఆకలి అవుతుందా? ఆగు వదినని పిలుస్తా, మరి అన్నం కూర అయిందో? అత్తమ్మా పప్పుసారు అయిందా అని బియ్యం పెట్టినవా? పప్పుసారు మసులుతుంది అత్తమ్మా. శ్వేతకు ఆకలి అవుతుందట. అయ్యో బియ్యం ఇంకా పెట్టలేదు, మరిగా పెడతా. దాకా ఏం చేసినవే బియ్యం పెట్టకుండా? ఇదేంటి, రొట్టెలు తిన్నారు కదా ఇల్లు మనుషులు, ఆగలేకపోతే గాడిదలా. రొట్టెలు తిని గంటన్నర అవుతుంది, అంతే గంటన్నరకు మళ్ళీ ఆకలి అవుతుంది కదా ఇళ్ళకు. కడుపుతోటి ఉండనే మనము ఏం చేసినా నడుతుంది కానీ కడుపుతోటి ఉన్నోళ్ళకు కడుపు నిండా పెట్టాలి. బిడ్డకేమో కానీ నువ్వైతే బొత్త అయితే నింపు. ఆ బొత్త పెరుక్కుంటా ముంగడికే వస్తుంది. సరే తీవది, నా వేటి చేస్తలే. మన పండ్లు తింటావా అవ్వా? అన్నీ అయిపోయినట్టున్నాయి కదనే అమ్మ, ఫ్రిడ్జ్ లో చూసినా. అవు అన్నయ్య తెచ్చి 2 రోజులు అయితే అప్పుడే అయిపోయినాయా? ఇద్దరు బండ కూసున్నట్టే కూర్చొని మింగబడుతుంది. నువ్వు కూడా నీ బిడ్డతోటి పాటు మింగబడుతుంది ఉంటాయి. అవును అయిపోయినాయానే? ఏమో అత్తమ్మా, నేను చూడలేదు. అయిపోయినాయని నువ్వు ఇట్లా మింగినవేంది? నేను ఎట్లా కనబడుతున్నా అత్తమ్మా? నేను పండ్లు తినుడు ఇష్టం ఉండదు నాకు, నేను తినా గసొంటి. అట్లా కాదే, మరి తిన్నావా అని. నువ్వు మింగినావు కదా మామని, ఇంకేడుంటాయి? బియ్యం పెట్టిపోయే ఇక, మరి బిడ్డకు ఆకలి అవుతుంది కావచ్చు. కొడుకు వచ్చినాక మళ్ళా పండ్లు తెమ్మనాలి. ఈసారి 2 కిలోలు తెమ్మనాలి. ఇక వారమన్న అవుతాయి బిడ్డ. 2 కాదు, 10 కిలోలు తెచ్చినా కూడా ఇద్దరు కూర్చున్నారంటే ఒక్క రోజు కంటే ఎక్కువ అవి. అవునమ్మా, తెమ్మనాలి ఇక ఈసారి. అమ్మా వదిన కందిపప్పు చారు సూపర్ చేసిందే, మంచిగుంది. అవునవ్వా, కమ్మ ఉన్నది. నేనైతే 2 బుక్కలు ఎక్కువనే తిన్నా. 2 బుక్కలు ఎక్కువ తిన్నావా? గంజడు అన్నం పెట్టినా మీ ఇద్దరికే ఒడిచింది. ఇప్పుడు నేను మళ్ళా ఉండాలి మామకు, నాకు, నా మొగనికి. కూసో లత, కూసో. ఏమో నిల్చున్నావు? కూసుంటమ్మా. అన్నం వాళ్ళ లేనట్టుంది కదనే, మళ్ళా పెడతావా? మీరు తినుర్రి, నేను పెట్టడానికే ఉన్నిగా. పెడతా మామయ్యకున్ను ఆయనకు వచ్చే వరకు పెడతా గాని. సేపు కూసో.